నూతన సంవత్సర సందర్భంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య గురువారం చిన్నపిల్లల అనాథాశ్రమాలను సందర్శించారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అక్కడి పిల్లలకు పెన్నులు, నోటు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు చలితో పొగమంచు కమ్ముకుంది. సూర్యుడు ఉదయం 9 గంటల వరకు సూర్యుడు బయటకు రాలేడు. చలికి భయపడి బయటకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. నూతన సంవత్సర వివాహ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ హనుమాన్ ఆలయం శివాలయాలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్ఎండ్బి శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజనీర్ల పోస్టులను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కొమర్రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఫీల్డ్లో ఉండే ఏఈలకు ల్యాప్టాప్లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆర్ఎండ్బి ఇంజనీర్స్ డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్టు అంశం చర్చకు వస్తే కేసీఆర్ బీఆర్ఎస్ ను నిలదీసేలా అధికార పక్షాన్ని సీఎం రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ని ఏ అంశాలపై ప్రశ్నించదలిచారో ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. సభలో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. శబరిమల బంగారం చోరీ కేసులో సిబిఐ దర్యాప్తు డిమాండ్లను కేరళ సీఎం విజయన్ తోసిపుచ్చారు. ఎస్ఐటీ దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతుందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలరీ కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాష్, ఆంటోనీ కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు.